నమస్తే, నేను మీ ఆలి. సంస్కృతి సాంప్రదాయాలు ఇవి మనకి అనాదిగా వస్తున్న ఆచారాలు. ఏ శుభకార్యాలు జరగాలన్నా సరే ముందుకు గుర్తొచ్చేది ఈ సన్నాయి మేళం. పొద్దున్నే లేచి సుప్రభాతం నుంచి స్టార్ట్ అయ్యే ఈ సన్నాయి మేళం గుళ్ళల్లో బాగా వింటూ ఉంటాం. నేటి సమాజంలో నేటి పరిస్థితుల్లో ఏ శుభకార్యం జరిగినా సరే డీజేలు అనేక రకమైన ఇన్స్ట్రుమెంట్స్ వచ్చినాయి. కానీ ఇప్పటి నుంచో పురాతన తాత ముత్తాతల కాడి నుంచి వస్తున్న సన్నాయి మేళం చాలా చరిత్ర ఉంది. ముఖ్యంగా ఏలూరుకి మాత్రం అది ఒక ప్రత్యేక గుర్తింపుగా చెప్పుకుంటారు ఈ సన్నాయి మేళం. ఎక్కడ ఒక కుటుంబం మొత్తం కూడా సన్నాయి మేళం వాయిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా పేరుగాంచుతున్నారు. వాళ్ళు చేత్తో పట్టుకుని ఈ సన్నాయి మేళం గనక ఊదితే అద్దరోహో అనాల్సిందే. తెలుగువారి సంస్కృతిలో ఏ శుభకార్యమైనా సన్నాయి స్వరం వినిపిస్తేనే ఆ వేడుకకు పరిపూర్ణత వస్తుంది. పెళ్లిళ్లు, గృహప్రవేశాలు, దేవాలయ ఉత్సవాలు ఇలా సందర్భం ఏదైనా సన్నాయి మేళం ఉండాల్సిందే. సాధారణంగా ఈ వాయిద్యాల రంగంలో మనకు పురుష కళాకారులే ఎక్కువగా కనిపిస్తారు. కానీ ఆ పాత అభిప్రాయాలను చెరిపేస్తూ ఏలూరు నగరానికి చెందిన గరగపర్తి సాయి శ్రీలక్ష్మి భవానీ, గరగపర్తి సుమ అనే సోదరీమణులు తమ అద్భుత ప్రతిభతో దూసుకుపోతున్నారు. పురుషులకు ఏమాత్రం తీసిపోని విధంగా అదే లయ, అదే నైపుణ్యంతో మంత్రముగ్ధులను చేస్తూ మహిళా పవర్ ఏంటో నిరూపిస్తున్నారు. మీరు చెప్పండి అమ్మా, మీరు ఇది సన్నాయి అనేది ఇదా సన్నాయి? సో మీరు ఎప్పటి నుంచి వాయిస్తున్నారు? మేము ఒక 7-8 ఇయర్స్ నుంచి వాయిస్తున్నాము. ఏంటి దీని ప్రాముఖ్యత ఏంటి? మ్యారేజ్ కానీ ఏదైనా శుభకార్యం మొదలు పెట్టాలి అంటే సన్నాయి వాయిద్యం అనేది పేరండి. అన్నిటిలోనూ సన్నాయి వాద్యాన్ని ముందు అక్కడ మంగళవాద్యం చేసిన తర్వాత ఏ పనైనా మొదలు పెడతారు. పెళ్లి కార్యక్రమాలు కానీ, పసుపు కట్టడం కానీ ఏదైనా ముందు మంగళవాద్యంతోనే మొదలు పెడితే శుభంగా జరుగుతుంది అని ఒక నమ్మకం అందరికీ. మీ కుటుంబం మొత్తం కలిసి ఇప్పుడు ఎక్కడ చూసినా సరే వివాహాలు ఇప్పుడు మీకు ప్రయారిటీ పెరిగింది. అసలు ఇది ఓన్లీ గుళ్ళల్లో మాత్రమే చూడగలిగే పరిస్థితిని ఇప్పుడు వివాహాది శుభకార్యాల్లో కూడా మిమ్మల్ని ఆహ్వానించడం జరుగుతుంది, చూడడం జరుగుతుంది. ఏమంటారు దీన్ని? ఏమండి, కుల వృత్తిని ఎప్పుడు మర్చిపోకూడదు. మా మామయ్య గారు ఎప్పుడూ ఒకే మాట చెప్తూ ఉంటారు, మనం ఏ స్థాయిలో ఉన్నా కూడా మన కుల వృత్తిని మర్చిపోకూడదు. మనల్ని బట్టే మన పిల్లలు నేర్చుకుంటారు. మా మామయ్య గారి మాట మేము ఆచరించి ఇంకా ఈ విద్యను ఇంకా నేర్చుకుని వాయించడం జరుగుతుంది. దాదాపు మీ సభ్యులంతా కలిసి ఎన్ని సంవత్సరాల నుంచి ప్రాక్టీస్ అయ్యారు? ప్రాక్టీస్ చేయడానికి ఎంత సమయం అవుతుంది? ఇది నేర్చుకోవాలంటే ఎంత టైం పడుతుంది? మొత్తం పర్ఫెక్ట్గా నేర్చుకోవాలంటే ఒక 7-8 సంవత్సరాలన్నా పట్టిద్దండి. అనర్గళంగా వాయించాలి అంటే ఒక 7-8 ఇయర్స్ పట్టిద్ది. మామూలుగా పర్లేదు వాయించాలి, కొన్ని పాటలకి పెళ్ళిళ్ళు అలాంటివి చేసేయాలంటే ఒక 4-5 ఇయర్స్ నేర్చుకుంటే చాలు. ఎందుకు అంత 6-7 సంవత్సరాలు నేర్చుకోగలిగే అంత టైము ఎందుకు పడుతుంది? మైండ్ మన జ్ఞాపక శక్తి బట్టి ఈ టైము అనేది ఉంటుందండి. మనం బాగా వాంచగలగాలంటే మన మైండ్లో గుర్తుండాలి కదా. అవన్నీ ఏం గుర్తుండాలి? సరిగమలు అవి అన్నీ ముందు స్వరాలు అన్నీ గుర్తు ఉంటే త్వరగా సన్నాయి విద్య వచ్చిందండి. మీకు ఎంత టైం పట్టింది? మాకు 4 ఇయర్స్ పట్టిందండి. 4 ఇయర్స్ పట్టింది మీకు? ఓకే. మీరేం వాయిస్తారు? సన్నాయి వాయిస్తాం. అంటే ఎన్ని ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి ఇంట్లో? సన్నాయిలో సన్నాయి, డోలు, హార్మోని, తాళం 4 ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయండి. ఈ సోదరీమణులలో లక్ష్మీ భవానీ డోలు వాయిద్యంపై పట్టు సాధించగా ఆమె వేళ్లు డోలుపై పడితే సుమారు 108 తాళాలు లయబద్ధంగా వినిపిస్తాయి. మరోవైపు సుమ సన్నాయి వాయిద్యంలో తనదైన శైలిలో రాణిస్తూ ప్రతి స్వరాన్ని మనసును హత్తుకునేలా పలికిస్తోంది. ప్రముఖ సన్నాయి విద్వాంసులు రంభభద్రరావు శిష్యుడైన శ్రీనివాసరావు వద్ద వీరు శిక్షణ పొందారు. గురువు నేర్పిన విద్యను, క్రమశిక్షను పుణికిపుచ్చుకున్న ఈ అక్కా చెల్లెళ్ళు నేడు వేదికలపై ప్రదర్శనలు ఇస్తూ ప్రత్యేక గుర్తింపు సంపాదించారు. కేవలం సంగీతం మాత్రమే కాకుండా సన్నాయి ద్వారా ఒక ఆధ్యాత్మిక అనుభూతిని, పాజిటివ్ ఎనర్జీని ప్రతి ఒక్కరికి పంచుతున్నారు. ఏంటి మీ యొక్క సన్నాయిలో ప్రత్యేకత ఏంటి? ఎక్కడ చూసినా సరే లేడీస్ ట్రెండ్ అనేది కనిపిస్తుంది. మీ ఫ్యామిలీ నుంచి మగవాళ్ళు ఎలా సపోర్ట్ చేస్తున్నారు? దీన్ని మీరు ఎలా వృత్తిగా రాణించగలరు? మగవాళ్ళ సపోర్ట్ ఉందండి. వాళ్ళకంటూ వాళ్ళు నేర్చుకుంటుంటే మాకై మేమే నేర్చుకున్నామండి. ఆ సన్నాయి మేళంలో ఎటువంటి కీర్తనలు పాడతారు? అదిగో అల్లదిగా వేస్తామండి, కొండలో నల్గొండ వేస్తాము, రాగాలు వేస్తాము. అంటే మీరంతా ఒక బృందంగా ఉన్నారు. వీళ్ళంతా మీ చుట్టాలా లేకపోతే మీ మా
ఫ్యామిలీనండి. మా అత్తయ్య గారు, మా చెల్లెలు, ఇద్దరు చెల్లెలు, అంతా ఒక కుటుంబం. ఒకటే కుటుంబం. మా మరిది గారు, మావయ్య గారండి, ఇద్దరు మరిదిలు అండి. నాకు ఒక మామగారండి, మా అత్తగారు, ఇద్దరు తోటకోడలు, ఇద్దరు అక్క చెల్లెలు అండి. ఒక కుటుంబాలనే, ఒక తల్లికి పుట్టిన వాళ్ళు మేము అందరం. ఒక టైంకి వెళ్తాం. అయితే నేటి ఆధునిక కాలంలో ఈ సాంప్రదాయ కళాకారుల ముందు అనేక సవాళ్లు ఎదురవుతున్నాయి. టెక్నాలజీ పెరగడంతో చాలా మంది డీజే సిస్టమ్స్, రికార్డెడ్ మ్యూజిక్ వైపు మొగ్గు చూపుతున్నారు. తక్కువ ఖర్చుతో పనైపోతుందనే ఉద్దేశంతో లైవ్ కళాకారులను పక్కన పెట్టడం వల్ల వీరి ఉపాధి దెబ్బతింటోందని ఈ సోదరీమణులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇది కేవలం ఒక వృత్తి మాత్రమే కాదని, తరతరాలుగా వస్తున్న మన వారసత్వం అని, దీనిని కాపాడుకోవాల్సిన బాధ్యత సమాజంపై ఉందని వారు గుర్తు చేస్తున్నారు. రికార్డింగ్ పాటల హోరులో కూడా మన సంప్రదాయానికి విలువనిస్తూ లైవ్ మేళాన్ని ఆహ్వానిస్తున్న వారు ఉండటం కొంత ఊరటనిచ్చే విషయం. మీ ఫ్యామిలీని కూడా లేడీస్ అంతా బయటకు వచ్చి ఈరోజు వాయిస్తున్నారు, ఎలా చూస్తున్నారు ఇదంతా? మాకు చాలా అదృష్టం అనుకుంటానండి. మాకు దేవాలయాల్లో మాకు ఈ వృత్తి ఇచ్చినందుకు దేవుడు మేము చాలా అదృష్టవంతం అనుకుంటాం. మా చిన్నప్పటి నుంచి మేము దీని మీద ఈ వృత్తి మీదే కష్టపడ్డాం. అలాగే మా ఆడవాళ్ళు కూడా ఇంట్రెస్ట్ చూపిస్తే వాళ్ళకు కూడా నేర్పించాము. చాలా సంతోషం అండి. ఎలా ఉంది టెక్నాలజీ మారింది? టెక్నాలజీ మారిందండి. మనకి ఇప్పుడు దీనికి ఆదరణ ఎక్కువ పెరిగిందండి. ఈ డీజేలు అవన్నీ వస్తాం వల్ల చాలామందికి సాంప్రదాయం తగ్గిపోతుందని, పెద్దవాళ్ళు సాంప్రదాయం తగ్గిపోతుందని బాధపడుతున్నారు. కానీ ఈ నాదస్వరం వల్ల నాదస్వరమే ఈ సాంప్రదాయాన్ని కాపాడుతుందని చాలా మంది పెద్దలు ఆదరిస్తున్నారు మమ్మల్ని. ఇప్పుడు మామూలుగా మీకు డివోషనల్ అంటే టెంపుల్స్లో దానికి పెళ్ళిళ్ళ దానికి వేరియేషన్ ఏంటి, ఏం చూస్తారు? అక్కడ దేవుడి కీర్తనలు చేస్తామండి. ఈ శుభకార్యాలకు పెళ్ళిళ్ళకి వచ్చేపటికి ఆ తంతుకు పాటలను మేము ప్లే చేస్తూ ఉంటాం. తాళి కట్టినప్పుడు ఒక పాటలు, తలంబరాళ్ళకి దండలు మార్చుకునేటప్పుడు ఆ పాటలు, దానికి ఆ తంతుకు తగ్గ పాటలు మేము ప్లే చేస్తుంటామండి. సంవత్సరం మొత్తంలో కూడా మీకు ఎక్కువ ఉపాధి ఏ సమయంలో ఎక్కువ ఉంటాయండి? మాఘమాసంలో అండి, మే నెలలోను, ఫిబ్రవరిలో. ఈ పెళ్ళిళ్ళ సీజన్, పెళ్ళిళ్ళు ఉన్నప్పుడల్లా మనకు బాగుంటాయి. మాకు గుడి ప్రోగ్రామ్స్ కూడా చాలా ఎక్కువ అండి. ఆ గుడి కార్యక్రమాలు జరిగినప్పుడల్లా మమ్మల్ని సంప్రదిస్తూ ఉంటారు. మాకు టెంపుల్స్ చాలా ఎక్కువ ఉన్నాయండి. మనకు రాట్నాలమ్మ గుడి పునర్ప్రతిష్టకు మేమే చేసాము. మా మొత్తం టీము 8 మంది ప్లే చేస్తూ ఉంటామండి. మేము 4 డోళ్ళు 4 సన్నాయిలు ఉన్నాయి మావి. ప్రస్తుతం గోదావరి జిల్లాలో ఈ మహిళా బృందం ప్రత్యేక గుర్తింపు పొందింది. పురుషాధిక్యత ఉన్న రంగంలో అడుగుపెట్టి ఎన్నో కష్టాలను అధిగమించి మహిళలు కూడా అన్ని రంగాల్లో రాణించగలరని వీరు నిరూపిస్తున్నారు. మన సంస్కృతిని, సాంప్రదాయాన్ని భుజాన ఎత్తుకొని ముందుకు సాగుతున్న ఈ సోదరీమణులకు మనమంతా అభినందనలు తెలపాలి. ప్రతి శుభకార్యంలో ఇలాంటి కళాకారులను ప్రోత్సహించడం ద్వారానే మన ప్రాచీన కళలు అంతరించిపోకుండా వచ్చే తరాలకు అందుతాయి. సన్నాయి స్వరం నిరంతరం ప్రతిధ్వనించాలంటే మనమంతా ఇలాంటి ప్రతిభావంతులకు అండగా నిలవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చూసారు కదా ఎంత చక్కగా వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, వాళ్ళ యొక్క బయటికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఫేస్ చేసే యొక్క ఎలా ఫేస్ చేస్తారు అనేది కూడా క్లియర్గా చెప్పడం జరిగింది. ముఖ్యంగా వీళ్ళు సంస్కృతి సాంప్రదాయాన్ని కాపాడడం కోసం అలా కులం నుంచి ఆ వృత్తిగా తీసుకొచ్చి నేటికి కూడా దేవస్థానాల్లో, వివాహ కార్యక్రమాల్లో, ఏదైతే పొలిటికల్ కార్యక్రమాల్లో పాటు గృహప్రవేశాల్లో కూడా ముఖ్యంగా వీళ్ళ కీలక పాత్ర కంపల్సరీగా ఉంటుంది. ఈ సౌండ్ వింటే ఆ వైబ్రేషనే వేరే అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు సాంప్రదాయాన్ని చాలామంది తొంగులో తొక్కి ఈ డీజేలు ఏదైతే ఈ మ్యూజికల్ సిస్టమ్ని కాపీ చేసేసి వాళ్ళ యొక్క ఏదైతే ఉపాధిని పోతుందని కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏదైనప్పుడు కూడా ఈ ఫ్యామిలీ అయితే నేటి గోదావరి జిల్లాలో ఫేమస్గా ఈ కులవృత్తిని కాపాడుకుంటూ వస్తూ ఈ యొక్క సన్నాయి వేళం ఏదవుతుందో వాళ్ళు ప్రజెంటేషన్ చేస్తూ అందరినీ అలరిస్తున్నారని చెప్పొచ్చు. కెమెరామెన్ యూసుఫ్తో ఆలీ, ఏలూరు నుంచి.